పెరియార్ రామస్వామి నాయకర్ ద్రవిడనాట నాస్తిక ఆత్మగౌరవ స్త్రీ హక్కుల కోసం పోరాటాన్ని నడిపించినవాడు. తమిళ భూమి మీద నిలబడి తమిళ భాష ఒక ఆటవిక భాష అని అనగలిగి ఎందుకలా అనవలసి వచ్చిందో చెప్పిన ధైర్యం పెరియార్ది. ఇప్పటికీ చాలామందికి పెరియార్ అనగానే నాస్తిక ఉద్యమం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఆయన ఆలోచనలు అనంతమైన పీడనకు వ్యతిరేకంగా ఉండేవి. ఎందుకు అని ప్రశ్నించటం మొదలుపెట్టినవాడు ఎంత సామాజిక మార్పు తీసుకురాగలడో నిరూపించి చూపించిన రామస్వామి నాయకర్ జీవితం గురించి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆయన కేవలం దేవుడు లేడు అనే మాట దగ్గరే ఆగిపోలేదు. నిజానికి నాస్తికత్వం అనేది రామస్వామి చెప్పిన వాటిల్లో ఒకటి మాత్రమే. తమిళ, ఇంగ్లీష్‌లో పెరియార్ జీవితం మీద, ఆయన ఆలోచనల మీద పుస్తకాలు వచ్చినా అవి మిగతా ప్రాంతీయ భాషల్లోకి పెద్దగా అందుబాటులోకి రాలేదు. అందుకే ఆయన సమగ్ర జీవితం మీద, ఆయన పూర్తి స్థాయి ఆలోచనల మీద ఇప్పటికీ చాలా అపోహలున్నాయి. వివక్షలకు వ్యతిరేకంగా విలువల పేరుతో బానిసత్వాన్ని సమర్థించే పోకడలకు ఎదురు నిలవడం అంటే జీవితాన్నే ఉద్యమం చేసుకోవటం. ఆ ఉద్యమాన్ని రాబోయే తరాలకు అందించటం. చిన్న కూలీ ఇంటి బిడ్డగా మొదలైన వ్యక్తి ఒక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీని నిర్మాణం చేసేదాకా ఎదిగిన క్రమం, ఆ పోరాటం, కోట్ల మంది ఒక చట్రంలో బ్రతుకుతుంటే అది సరైంది కాదని చెప్పటానికి వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతని ఎదుర్కొంటూ నిలబడటం మామూలు విషయం కాదు. దేశ దేశాలలో ఇప్పటికీ ఆయన ప్రభావం ఉన్న మనుషులు లక్షల సంఖ్యలో పెరుగుతున్నారు. స్త్రీల హక్కులలో, వాళ్ళ అభివృద్ధిలో, అంగీకరించే దిశలో మార్పు జరుగుతూ వస్తోంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి పెరియార్‌ని, ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.